మరో 4 రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్. జిల్లాలో కురుస్తున్న వర్షం, కల్లాలో ధాన్యంతో రైతుల అవస్థలు. విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతున్న యాదాద్రి పవర్ ప్రాజెక్ట్. ట్రయల్ రన్ సక్సెస్. అక్టోబర్ 10 నాటికి ప్రారంభం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన మహిళా ఓటర్లు. అభ్యర్థి విజయానికి కీలకంగా మారిన మగువల ఓటు. నిరాదరణకు గురవుతున్న భద్రాద్రి ట్రైబల్ మ్యూజియం. కాంగ్రెస్ సర్కారు పట్టించుకుని అభివృద్ధి చేయాలని విన్నపం. గో సంతతి ఆకాంక్షిస్తూ గోమాతకు సీమంతాలు. పాలమూరులో సనాతన సాంప్రదాయంతో కార్యక్రమం. ఇవాళ ఐపీఎల్లో బిగ్ ఫైట్ జరగనుంది. అనూహ్యంగా ప్లే ఆఫ్ రేస్లో నిలిచిన ఆర్సీబీ చెన్నై జట్లతో తలపడనుంది. ఇప్పటికే కోల్కతా, రాజస్థాన్, సన్ రైజర్స్ జట్లపై ఆప్స్కి చేరుకోగా 4వ స్థానం కోసం కాసేపట్లో బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్లో చెన్నై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్కు చేరుకోనుంది. ఒకవేళ ఆర్సీబీ ప్లే ఆఫ్కి చేరుకోవాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. చేసింగ్ చేస్తే 18.1 ఓవర్లోనే లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే బెంగళూరు ప్లే ఆఫ్కి చేరుతుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే చెన్నై ప్లే ఆఫ్ చేరుతుంది. ఇక పాయింట్ల పట్టికలో 2వ స్థానంలోకి చేరుకునేందుకు చెన్నై, హైదరాబాద్కు ఛాన్స్ ఉంది. ఇక మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఐపీఎల్లో ఇవాల్టి మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? రైట్ అనిల్, ది అల్టిమేట్ ఫ్యాన్ ఫెస్ట్ ఫర్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఈరోజు ఆన్ బోర్డ్ అని చెప్పాలి. మెయిన్గా ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఇటు సిఎస్కే ఫ్యాన్స్ కానీ బేసిక్గా ఈ రెండు టీమ్స్కి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా ఇంట్రెస్టింగ్ రైవలరీ అనేది చూస్తుంటాం. అలాంటిది ఈరోజు అసలు ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు అనేది ఎక్కడైతే ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందో ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు ఉంటారు, ఇద్దరిలో ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు అనే సిచ్యువేషను, ఫైట్స్ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది అని ఎవరు ఊహించలేదు. అండ్ ఆర్సీబీ అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఫస్ట్ స్టార్టింగ్లో కంటిన్యూస్గా 7 మ్యాచెస్ ఓడిపోతూ వచ్చి లాస్ట్లో కంటిన్యూస్గా 5 మ్యాచెస్ గెలిచిన ఏకైక ఐపీఎల్ టీమ్గా ఆర్సీబీ ఉంది ప్రస్తుతానికి. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కొంతవరకు ఫ్లక్చుయేషన్స్ చూపిస్తుంది, కానీ చెన్నై సూపర్ కింగ్స్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి లేదు. అండ్ వాళ్ళకి చిన్నస్వామి స్టేడియంలో మంచి రికార్డ్స్ ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఆర్సీబీ కంటే కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువ మ్యాచెస్ చిన్నస్వామిలో గెలవడం చూసాం. సో చెన్నై సూపర్ కింగ్స్ని అయితే తక్కువ అంచనా వేయడానికి లేదు. అండ్ అక్కడుంది తలా మాస్టర్ మైండ్ కాబట్టి ఎంఎస్ ధోనీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంఎస్ ధోని చాలా మంచి మాస్టర్ ప్లాన్స్తో వస్తాడు కాబట్టి ఆర్సీబీకి ఇటు సిఎస్కేకి ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. అండ్ ఈ రెండు టీమ్స్ ఒకటి సెకండ్ ప్లేస్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఫైట్ చేస్తుంటే, ఒకటి కనీసం 4th ప్లేస్లో మేము ప్లే ఆఫ్స్కి ఎంటర్ అయినా చాలు, మేము కప్ కొట్టేస్తాం అనే ధీమాతో కనిపిస్తున్నాయి రెండు టీమ్స్. అండ్ రెండు టీమ్స్ బలాబలాలు చాలా స్ట్రాంగ్ టీమ్సే. ఆర్సీబీ ప్రస్తుతం ఉన్న ఫామ్ అయితే చాలా మంచి ఫామ్. వాళ్ళు కంటిన్యూస్గా 5 మ్యాచెస్ గెలిచి వచ్చారు కాబట్టి ఈ మ్యాచ్ కూడా వాళ్ళు అంతే స్పోర్టివ్ స్పిరిట్తో ఆడతారు. అండ్ సిఎస్కే కొంతవరకు ఆ ఫ్లక్చుయేషన్స్ చూపిస్తోంది. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా కన్సిస్టెంట్గా లేదు, ఎక్కడో తడబడుతున్నారు, వాళ్ళ ఓపెనర్సే తడబడుతున్నారు. సో అది ఎక్కడో కొంతవరకు సిఎస్కేకి బ్యాక్ స్టెప్. అండ్ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ పతిరానా, ముస్తఫిజుర్, మోయిన్ అలీ లాంటి వాళ్ళు ప్రస్తుతానికి మ్యాచ్ని మిస్ అవ్వడం వాళ్ళకి కొంతవరకు అడ్డం వచ్చే లాగా కనిపిస్తోంది. అండ్ ఈరోజు కనుక అందరికీ మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఉంది దేని మీద అంటే ఈరోజు వర్షం పడుతుందా, 90% వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ మ్యాచ్ ముందు వర్షం పడితే అది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో మంచి టెక్నాలజీ ఉంది, మోటార్స్ ఉన్నాయి, వెంటనే చాలా ఫాస్ట్గా డ్రై చేసేస్తామని గ్రౌండ్ టీం కూడా చెప్పడం జరిగింది. గ్రౌండ్ మెన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఆ టైంలో వర్షం పడకుండా ఉంటే చాలు అనేది అందరూ కోరుకుంటున్నారు. అండ్ 16 ఓవర్స్ 5 ఓవర్స్ ఇలా ఎండ్ చేస్తే కూడా అది ఆర్సీబీకి కలిసి రాదు. కాబట్టి ఓవరాల్ 40 ఓవర్స్ వాళ్ళు ఆడాల్సిందే. సో ఖచ్చితంగా ఈరోజు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే వర్షం పడకూడదు అని అయితే చాలా గట్టిగా కోరుకుంటున్నారు. సిఎస్కే అయితే వర్షం పడితే వాళ్ళు ఒకవేళ ఒక్కొక్క పాయింట్ ఇచ్చేస్తే సిఎస్కేకి చాలా ఈజీ అయిపోతుంది. వాళ్ళు 3rd ప్లేస్లో మ్యాక్సిమం ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈరోజు మ్యాచ్లో మనం ప్లేయర్స్ గురించి, ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ఆర్సీబీలో ఫాఫ్ డూప్లెసీ మంచి ఫామ్లోకి వచ్చేసాడు. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు.
తను ఆ కన్సిస్టెన్సీ తను చూపిస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా ఎనర్జీ వస్తుంది. రజత్ పాటిదార్ మెయిన్గా తను ఫామ్లోకి రావడం ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్ అయింది. తన వల్ల కూడా ఒక రకంగా కంటిన్యూస్గా లాస్ట్ 5 మ్యాచెస్ గెలిచారు ఆర్సీబీ. అండ్ విల్ జాక్స్ ఈసారి ఉండకపోవడం కొంతవరకు వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయినా సరే విల్ జాక్స్ ప్లేస్ని ఖచ్చితంగా మ్యాక్స్వెల్ ఈరోజు ఫామ్లోకి వచ్చి ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని మనం తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు నాకౌట్స్లో అలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూపిస్తారు. అండ్ మ్యాక్స్వెల్ గురించి మనం గతంలో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో తను కాలు చెయ్యి పట్టుకుపోయినా సరే ఆ లాస్ట్ వరకు తను పోరాడిన తీరు ఈరోజు కనుక ఆర్సీబీకి ఈ సీజన్ మొత్తం తను ఆడకపోయినా ఈరోజు ఆర్సీబీకి అలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తే ఆర్సీబీ ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. అండ్ క్యామరూన్ గ్రీన్, లామ్రోర్, దినేష్ కార్తీక్కి ఒకవేళ ఆర్సీబీ ఈ మ్యాచ్ కనుక క్వాలిఫై అవ్వకపోతే దినేష్ కార్తీక్కి ఇదే లాస్ట్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా తను ఐపీఎల్లో ఆడను అని అయితే ఆల్రెడీ రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు. కాబట్టి దినేష్ కార్తీక్కి ఈరోజు మంచి ఫేర్వెల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈరోజు ఆర్సీబీ ఖచ్చితంగా గెలిచి ఇంకొక మ్యాచ్ ఆడాలని అయితే కోరుకుందాం. అండ్ కరణ్ శర్మ నుంచి బేసిక్గా అంతకు ముందు తను అంత మంచి బ్యాటింగ్ చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో ఆల్మోస్ట్ లాస్ట్ వరకు తీసుకెళ్లాడు. అండ్ తన 6 హిట్టింగ్ కెపాసిటీ ఆ రోజు చూపించాడు. కాబట్టి బ్యాటింగ్ అనూజ్ రావత్, కరణ్ శర్మ వరకు డీకే తర్వాత కూడా కొంతవరకు ఛాన్సెస్ ఉన్నాయని హోప్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 8th, 9th వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది ఆర్సీబీకి. అండ్ స్ట్రాంగ్గా కూడా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా. అండ్ బౌలింగ్ స్టార్టింగ్లో మనం ఏంటి ఈ బౌలర్స్తో ప్లే ఆఫ్స్కి వెళ్తారా కనీసం అని అనుకున్న పరిస్థితి నుంచి వాళ్లే ప్లే ఆఫ్స్కి తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే సిరాజ్ మంచి ఫామ్లోకి వచ్చేసాడు. మెయిన్గా స్వప్నిల్ సింగ్ని ఎప్పుడైతే టీంలో తీసుకున్నారో అప్పటి నుంచి ఆర్సీబీకి మంచి రోజులు వచ్చాయి. అండ్ తన ఆ పవర్ ప్లేలో వికెట్స్ తీసిస్తున్నాడు కాబట్టి అది ఆర్సీబీకి చాలా కలిసి వచ్చింది. అండ్ సిరాజ్ కూడా పవర్ ప్లేలో వికెట్స్ తీస్తున్నాడు. మెయిన్గా లోకీ ఫెర్గూసన్ కొంతవరకు రన్స్ లీక్ చేస్తున్నాడు కాబట్టి తను ఫామ్లోకి వచ్చేస్తే ఈరోజు కొంతవరకు ఈజీ అయిపోతుంది. అండ్ మేబీ అంటే టామ్ కరణ్ ఈరోజు ఏమన్నా తీసుకొస్తారా మ్యాచ్లోకి అనేది కూడా ఒక ఫ్యాక్టర్ నడుస్తోంది. మరి తీసుకొస్తారా లేదా అనే కన్ఫ్యూజన్. కొన్ని మైల్డ్ చేంజెస్తో అయితే ఆర్సీబీ ఈరోజు వస్తుంది. అండ్ విల్ జాక్స్, రీస్టాప్లీ వీళ్ళిద్దరూ లెఫ్ట్ అయిపోయారు వాళ్ళ కంట్రీ కోసం. అండ్ మనం సిఎస్కే విషయానికి వస్తే అజింక్య రహానే, రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరూ కన్సిస్టెంట్గా ఆడట్లేదు. ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా సరే అంటే ఓపెనర్స్గా వాళ్ళకు కూడా కొంతవరకు ఆప్షన్ లేదు. కానీ ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా వాళ్ళు ఎక్కువ స్కోప్ చూపించట్లేదు. వీళ్ళ ప్లేస్లో మేబీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ ప్లేస్లో సమీర్ రిజ్వీన్ తీసుకొస్తారు అనేది అయితే ఒకటి వినిపిస్తోంది. అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఫుల్ ఆన్ ఫామ్లో ఉన్నాడు. డారెల్ మిచెల్ ఫామ్లో ఉన్నాడు కానీ కొంతవరకు తను కూడా ఎక్కడో కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నాడేమో అనిపిస్తోంది. ఒక మ్యాచ్లో ఆడుతున్నాడు, ఒక మ్యాచ్లో ఆడట్లేదు. తను కనుక ఆడితే ఖచ్చితంగా చాలా ఈజీ అవుతుంది. శివం దూబే గత 3 మ్యాచెస్గా తను మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. మేబీ T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయిన తర్వాత నుంచి తనకి ఎక్కడో ఫామ్ మిస్ అవుతోంది. తను ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి శివం దూబే. అండ్ మిచెల్ శాంట్నర్, జడేజా. మిచెల్ శాంట్నర్కి బౌలింగ్ కూడా ఇస్తున్నారు, తన మీద చాలా నమ్మకం పెట్టుకుంటున్నారు. కానీ బ్యాటింగ్ విషయంలో మిచెల్ శాంట్నర్ తన ఇవ్వాల్సిన రన్స్ ఇవ్వట్లేదు. జడేజా కొంతవరకు తన వంతు తన కన్సిస్టెన్సీ అటు బ్యాట్తో ఇటు బౌలింగ్తో చూపిస్తున్నాడు. అండ్ ఎంఎస్ ధోని లాస్ట్లో వచ్చి తన వరకు తను 6, 4లతోనే లీడ్ చేస్తున్నాడు. రన్స్ అయితే చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే తీక్షణ, సిమర్జిత్ సింగ్, తుషార్ దేశ్పాండే, జడేజా, మిచెల్ శాంట్నర్కి ఇస్తారా లేదా అనేది ఒకటి కన్ఫ్యూజన్. అండ్ శివం దూబేకి ఏమన్నా బౌలింగ్ ఇస్తారా, కొన్ని మధ్యలో ఒక 2 ఓవర్స్ అలా చూసాం కాబట్టి వీళ్ళందరూ చాలా బౌలింగ్ విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే పతిరానా ముస్తఫిజుర్ మంచి స్టార్ట్ ఇచ్చారు సిఎస్కేకి. అండ్ దీపక్ చాహర్ కూడా ఇంజూర్ అయి ఉన్నాడు. వీళ్ళందరూ లేకపోవడం సిఎస్కేకి ఒక రకంగా బ్యాక్ ఫుట్ పడేలా చేస్తోంది. కానీ ఈరోజు యూనిట్గా మేబీ తలా వర్సెస్ కింగ్ మనం ఈరోజే లాస్ట్ చూస్తాము. ఇంకా తర్వాత ధోని రిటైర్ అయిపోతాడు కాబట్టి అవుతాడు అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మేబీ ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి అందరి యాంటిసిపేషన్ చాలా ఉంది. అండ్ ఈరోజు ఏ టీం వెళ్తుందా అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆర్సీబీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు వర్షం పడకుండా ఉంటే. సో ఓవరాల్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికైతే చాలా టఫ్ ఫైట్ ఉంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈరోజు ఖచ్చితంగా మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్ళినా ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా అనిల్. రైట్ తేజస్వి, థ్యాంక్ యూ. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
వీసీ రమేష్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ చర్యలకు ఆదేశించింది. అక్రమ నియామకాలు, బదిలీలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్ లాంటి ఇతర అంశాలపై సర్కారుకు ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వీసీ అవినీతిపై పలుసార్లు అకూట్ నేతలు ఫిర్యాదు చేశారు. పీహెచ్డీ సీట్ల కేటాయింపులోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనర్హులకు సీట్లు కేటాయించారని గతంలో స్టూడెంట్స్ నిరసనలకు దిగారు. టీపీసీసీ హోదాలో కేయూకి వచ్చిన రేవంత్ సమస్యలు పరిష్కరిస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. వీసీపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో విచారణకు ఆదేశిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్, కేయూ వీసీపై విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంశాల మీద అనిల్ విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. అందులో ప్రధానంగా తొలగించిన అధ్యాపకులను మళ్ళీ కంటిన్యూ చేయడం అనే అంశం కావచ్చు, లేదా ఫేక్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశం కావచ్చు, అంతర్గత బదిలీలు, నిధులకు సంబంధించినటువంటి దుర్వినియోగం, చాలా ఒక 4 అంశాల మీద ప్రధానంగా వీసీ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. వీటి మీద ప్రభుత్వానికి అనేక సార్లు అకౌంట్ నుంచి కావచ్చు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే నాయన రేందర్ రెడ్డి కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్ళాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాల మీద అనేక ఫిర్యాదులు ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు జరిగిన అక్రమాల మీద కూడా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం, దానికి సంబంధించినట్టు సరి చేస్తామని కూడా ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రభుత్వం ఇప్పుడు నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనతోటి కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడండి. సార్, ప్రభుత్వం 4 అంశాల మీద విజిలెన్స్కి సంబంధించినటువంటి ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ అంశాలు వేటేటి ఉన్నది, ఏ అంశాలు గతంలో వీటి మీదనే అనేక సార్లు మీ దృష్టికి, వీసీ దృష్టికి, తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ 4 అంశాలు ఏమేమి ఉన్నాయి? ఒకటి, రిటెన్షన్ ఆఫ్ టర్మినేటెడ్ ఫ్యాకల్టీ అనేది ఫస్ట్ అంశము. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రాపర్గా సెలక్షన్ ప్రాసెస్ సరిగా లేదని టర్మినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో దాన్ని రీవిజిట్ చేసి, రివ్యూ చేసి గవర్నమెంట్కు పంపించడం జరిగింది డిసిషన్ కోసం, ఫైనల్ డిసిషన్ కోసం. అంటే నెక్స్ట్ కౌన్సిల్ సమావేశం పెట్టారా? అత్యవసర సమావేశం దీనికోసమే పెట్టారా? కౌన్సిల్ సమావేశం దీనికోసమే పెట్టాం. ఎందుకంటే ఒక మానవతా దృక్పథం మీద వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసినారు యూనివర్సిటీకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ మళ్ళొకసారి అనుకొని మళ్ళీ రీవిజిట్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేసి అది గవర్నమెంట్కు పంపించడం జరిగింది. గవర్నమెంట్ డిసిషన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అంటే ఇది దాంట్లో కూడా ఫ్యాకల్టీకి సంబంధించి కావచ్చు, న్యాక్ బృందం వచ్చినప్పుడు చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద చేసినటువంటి విషయాలు కావచ్చు, తర్వాత ఫేక్ ప్రాజెక్టులను కూడా ఇక్కడ చేశారనేది ప్రధానమైనట్టు. ఫేక్ ప్రాజెక్టులు అంటే ఏమేమి ఉన్నాయి అందులో? కంప్లీట్గా ఫేక్ ప్రాజెక్ట్స్ అని చెప్పలేము. మాకు అంతకముందు 4-5 సంవత్సరాల కింద ఒక రూల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద కొంత గ్రాంట్ని రిలీజ్ చేయడం జరిగింది. శాంక్షన్ ఇచ్చారు, రిలీజ్ చేయలేదు. అయితే అప్పుడు కూడా మేము కొన్ని డిపార్ట్మెంట్ వైజ్గా గ్రూప్ ప్రాజెక్ట్స్ని సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని క్లెయిమ్ చేసినాం న్యాక్. అప్పుడు డబ్బులు అయితే రాలేదు. డబ్బులు రాని మాట వాస్తవం, కానీ అవి కంప్లీట్గా 100% ఫేక్ ప్రాజెక్ట్స్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఎమ్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నుంచి ఒక గ్రూప్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసినాం. దాన్ని న్యాక్ సందర్భంగా క్లెయిమ్ చేయడం జరిగింది, అంతే. సార్, అంటే బదిలీలకు సంబంధించి కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. అక్కుడికి సంబంధించి కూడా అనేక అంశాలు గతంలోనూ ఫిర్యాదు చేసినాయి. వీటి మీద అప్పట్లో ఏం విచారణ కూడా చేయలేదు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేది అవి మామూలుగా జరుగుతూనే ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద. మోస్ట్లీ మాకు ఇప్పుడు ఉన్నది యూనివర్సిటీ కాలేజెస్, మేజర్ కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, అక్కడ ఉన్న 2 పీజీ కాలేజెస్. ఒకటి పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ అండ్ ఇంకొక పీజీ కాలేజ్ ఉంది, సుబేదార్ క్యాంపస్ అంటాం, అది సబ్ క్యాంపస్. అది మేజర్గా అక్కడి నుంచి అక్కడే జరిగినాయి. అవి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ మీద జరుగుతూనే ఉంటాయి. దే ఆర్ ఆల్ యూజువల్ ట్రాన్స్ఫర్స్. ఇక్కడ సిస్టమ్స్ కూడా విషయంలో కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద ఖర్చు పెట్టిన నిధులలో కూడా అనేక దుర్వినియోగం జరిగాయి. సరైనటువంటి టెండర్స్ కానీ ఇవన్నీ పిలవకుండానే వర్క్ ఆర్డర్లోనే ఇవన్నీ కూడా చేశారనేది ఒకటి చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు కూడా రిజిస్టర్ ఉన్నారు, వీసీ తర్వాత రిజిస్టర్, మీరంతా సిగ్నేచర్ పెడితేనే ఇవంతా కూడా ప్రాసెస్ నడుస్తుంది. దీంట్లో మీ రోల్ ఎంత ఉంది? నేను
3 నెలల 15 రోజులు అవుతుంది యాజ్ రిజిస్టర్గా ఛార్జ్ తీసుకుని. సో అంతకు ముందు ఇది ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే, ఈ ప్రొక్యూర్మెంట్ తెలుసు కదా మీకు, ప్లస్ టీఎస్టీఎస్సీ ఐ థింక్ గవర్నమెంట్ ఏజెన్సీ, అది గవర్నమెంట్ ప్లాట్ఫామ్, అది దానికే ఇవ్వడం జరిగింది 300 కంప్యూటర్లు. అందులో దానికి ఈసీ అప్రూవల్ ఉంది, ఎఫ్సీ అప్రూవల్ ఉంది, దానికి పర్చేజ్ కమిటీ ఉంది, పర్చేజ్ కమిటీలో కూడా అప్రూవ్ అయింది. ఈ ప్రొక్యూర్మెంట్లో రేజ్ చేసినాం, రైట్, మా ప్రపోజల్ను. తర్వాత అది గవర్నమెంట్ ఏజెన్సీ కదా, మనకు డిస్ట్రిబ్యూటర్ కూడా గవర్నమెంట్, ఇది టీఎస్టీఎస్ ఐ థింక్. అది తర్వాత కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూముల ఆక్రమణలో ఉన్నటువంటి వ్యక్తులకే ఇక్కడ పదవులు కట్టబెట్టారు అనే దానికి చెప్పే ఆరోపణలు చేస్తున్నారు. అట్లాంటి అధికారులకు సంబంధించి జీడబ్ల్యూఎంసీ మీద కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. అలాంటి వాళ్ళకే కీలకమైనటువంటి పదవులు ఉంటున్నారు. ఎవరెవరు ఉన్నారు అట్లా, ఎవరిని నియమించారు? ఇప్పుడు మా దగ్గర మా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉన్నారు, ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉన్నాడు. వాళ్ళ ఆరోపణ ఏంటంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇల్లు క్యాంపస్లో ఉన్నదనేది, రైట్. అయితే దాన్ని జీడబ్ల్యూఎంసీ వాళ్ళు ఒక నోటీస్ కూడా సర్వ్ చేశారు లాస్ట్ ఇయర్. ఇంతవరకు అది ప్రూఫ్ కాలేదు, అది ఆయన భూమి లేకపోతే యూనివర్సిటీ భూమి అనేది ఇంతవరకు నిరూపణ కాదు. అది నిరూపణ కానంత వరకు అలిగేషనే కదా, ఆరోపణే కదా. ఒకవేళ ఖచ్చితంగా అది యూనివర్సిటీ భూమి అనుకుంటే మాత్రము ఆయన మీద శాఖాపరమైన చర్యలు ఉంటాయి. సార్, మొత్తంగా వీసీ తర్వాత రిజిస్టర్దే మొత్తం అడ్మినిస్ట్రేషన్లో 2 భాగాలుగా ఉంటాయి. ఇప్పుడు వీసీ మీద విజిలెన్స్, అందే తర్వాత అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీద కూడా వస్తుంది. అడ్మినిస్ట్రేషన్కి విభాగానికి సంబంధించి మీరున్నారు కాబట్టి ఆ విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి మీరు కూడా ఒకవేళ మీ మీద కూడా అలా వస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా మేము సహకరిస్తాం. ప్రస్తుతం అయితే విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి అంశం బయటికి రావడంతో ఒక్కసారిగా అధ్యాపకులకు సంబంధించి కావచ్చు, లేదా కాకతీయ యూనివర్సిటీలో అనేక రోజులుగా ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మీరంతా కూడా ఎవరండి? మీరంతా ఇక్కడ? మేము ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్లుగా పనిచేస్తూ ఉన్నాము. అనేక రకాలైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందులో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇక్కడే. మీరు ప్రభుత్వానికి కానీ ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ వీటన్నిటి మీదనే చేస్తూ ఉంటారు. అసలు ఏ అంశాల మీద మీరు ఆరోపణలు చేశారు, ఏ అంశాల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు? మేము ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ ఉందండి కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం టీచర్స్. అదే పార్ట్ టైం టీచర్స్ నుండి కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేయమని అడగడం జరిగింది. దానికి ఒక ప్రొసీజర్ అనేది ఫాలో కావాల్సి ఉండే. ఆ ప్రొసీజర్ ప్రకారం కూడా మన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనేటువంటి తాటికొండ రమేష్ గారు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండానే అది ప్రభుత్వంపై నెట్టివేయడం జరిగింది. అది ప్రభుత్వంపై నెట్టివేస్తే మేము ప్రభుత్వాన్ని కూడా అడగడం జరుగుతుంది. మీ యొక్క యూనివర్సిటీలో అటానమస్ బాడీ కాబట్టి అది వైస్ ఛాన్సలర్ గారే చేసుకోవాల్సినటువంటి ఒక అంశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక గైడ్లైన్స్ కూడా మేము ఇచ్చాం. అట్లాంటి గైడ్లైన్స్ ఇచ్చినా కూడా మీ సారే చేసుకోవట్లేదు అన్నారు. దానికి తోడు కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక అనేక రకమైనటువంటి ఒక అవినీతి ఆరోపణలు, బదిలీలు కావచ్చు, అదేవిధంగా ఆడిట్కి సంబంధించినటువంటి కావచ్చు, కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కావచ్చు, ఈ అంశాలన్నింటినీ ఎవరు పసిగట్టట్లేరని మన యూనివర్సిటీ అధికారులు అనుకున్నారు. కానీ ప్రతి అంశాన్ని కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రతి అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలిస్తూ అబ్జర్వేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయినటువంటి ఒక క్రమంలో సార్ పైన వచ్చినటువంటి ఒక అవినీతికి సంబంధించినటువంటి అంశాలను కవర్ చేస్తూ ఈరోజు విజిలెన్స్ అధికారులు వీళ్ళపై రైడ్కి రావడం అనేది జరగడం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ నుండి ఇప్పుడు స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు. అందుకని ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో రిపీట్ కాకుండా మంచి అడ్మినిస్ట్రేటర్ని వైస్ ఛాన్సలర్గా నియమించినట్లయితే మాలాంటి పార్ట్ టైం టీచర్లను కూడా కాంట్రాక్చువల్ ఈజీగా కన్వర్షన్ కావడానికి ఉంటుంది. అందుకని తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా మన కాకతీయ యూనివర్సిటీలో 16 పీరియడ్ల వర్క్ లోడ్తో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాంట్రాక్చువల్ చేయమని సార్కి అనేక రకాలైన రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం జరిగింది, మంచిగా అడగడం జరిగింది. అయినా కూడా మాకు ఎటువంటి రిజల్ట్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. అయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి గతంలో కూడా మీరు అనేక సార్లు ప్రేరణ చేస్తారు. గతంలో ప్రభుత్వం ఎట్లా స్పందించింది, ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి సంబంధించి చూస్తే బదిలీలు కావచ్చు, కామన్ మెస్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తర్వాత అక్కుడుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం కావచ్చు, లేదా కాకతీయ యూనివర్సిటీ నాక్ బృందం వచ్చినప్పుడు ఖర్చు పెట్టినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు విజిలెన్స్ వేయడం, నివేదిక కోరడాన్ని ఎట్లా చూస్తారు? అయితే ఫస్ట్ బేసికల్ ఏంటంటే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెండో కార్ల్ మార్క్స్ యూనివర్సిటీగా పేరుగాంచినటువంటి కాకతీయ యూనివర్సిటీకి ఇలాంటి మచ్చను తీయడం ఫస్ట్ టైం విజిలెన్స్
నువ్వు నియమించడం అనేది, విజిలెన్స్ అధికారులు ఈయన మీద దాడి చేయడం అనేది, ఏమైనా నియమించడం అనేది ప్రభుత్వం అనేది ఫస్ట్ కాకతీయ యూనివర్సిటీకి ఈయన వల్ల కాకతీయ యూనివర్సిటీ పరువు తీసినటువంటి వీసీగా, అక్రమార్కుడిగా మేము చెప్తూనే ఉన్నాం మొదటి నుంచి. ఫస్ట్ A1 రోజు నుంచి స్టార్ట్ చేసిన కాకతీయ యూనివర్సిటీ ఏ రోజైతే ఈయన వీసీగా ఛార్జీ తీసుకున్నారో ఆ రోజు నుంచి విద్యార్థి సమస్యల మీద ఏనాడు మాట్లాడలేదు. విద్యార్థి సమస్యలు కానీ, టీచర్ల సమస్యలు కానీ, రిటైర్డ్ ప్రొఫెసర్ల సమస్యలు కానీ, బదిలీల విషయంలో బదిలీలు ఎట్లా జరగాలి, డీసీలు ఉంటాయి. డీసీల ద్వారా, డీన్ల ద్వారా, హెడ్స్ ద్వారా వాళ్ళు 4-5 కమిటీలు కలిసి రికమెండ్ చేస్తే రిజిస్టర్గా దాన్ని పరిశీలించి వాళ్ళు బదిలీలు చేయాలి. కానీ ఈ బదిలీలను, డీసీలను మొత్తాన్ని కూడా పక్కన పెట్టి గత 3 సంవత్సరాల నుంచి ఒక డీసీలకు విలువ లేకుండా, ప్రొఫెసర్లను గౌరవించకుండా, హెడ్స్లను గౌరవించకుండా ఈయన ఇష్టానుసారంగా బదిలీలకు తెరదీసిండు. ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా 2014 సంవత్సరంలో మేఘనా రావు అనే ఒక మేడం ఈవెన్ మన ఇంగ్లీష్ డిపార్ట్మెంటు ఇంజనీరింగ్లో అపాయింట్మెంట్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయినటువంటి యూజీలో జాయిన్ అయ్యారు. సపరేట్ నోటిఫికేషన్, ప్యూర్లీ శాంక్షన్ పోస్ట్ అది కంప్లీట్లా. వాళ్ళని తీసుకొచ్చి ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చారు. తర్వాత 3 రోజుల్లోనే మళ్ళీ తీసుకొచ్చి ఆమె అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్న ఆమె ఆర్డరు ఇక్కడ తీసుకొచ్చి మరి ఉమెన్స్ కాలేజీ నుంచి ఆమెను తీసుకొచ్చి మళ్ళీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి యూనివర్సిటీలో జాయిన్ చేశారు. ఇందులో ఏ క్రమం జరగకుండానే ఇలా జరిగిందా? అదే డిపార్ట్మెంట్లో కిరణ్ అనే క్యాండిడేట్ ఉన్నాడు. కిరణ్ అనే క్యాండిడేట్ 14 పిల్లలు ఇక్కడ ఉన్న ఉమెన్స్ కాలేజ్ 2 పిల్లలు, 2 పిల్లలు కలిపి 16 ఒకటే దగ్గర ఇవ్వమంటే అది చేయలేదు. కానీ అమెరికాలో ఉన్న వాళ్లకు ఇక్కడ ఆర్డర్ తీశారు. ఇలాంటి విషయాలు అక్రమాలు జరిగాయని చెప్పవచ్చు. మీరు అంటే ఇప్పుడు విజిలెన్స్కు నివేదిక కూడా ప్రభుత్వం కోరుతుంది, విజిలెన్స్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ కనుక మీ వైపు నుంచి ఎలాంటి అంశాలను విజిలెన్స్ అధికారుల దృష్టికి కావచ్చు, మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు? కాకతీయ యూనివర్సిటీ అనేది రూరల్ యూనివర్సిటీ. ఇది చాలామంది పేదవాళ్లకు ఉపయోగపడ్డటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మనం చరిత్ర చూస్తే ఎంతోమంది పేదవాళ్ళను గొప్పవాళ్ళని చేసినటువంటి యూనివర్సిటీ. సో వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయినటువంటి రమేష్ గారు గత దాదాపుగా 3 సంవత్సరాలుగా ప్రతిరోజు అవినీతి ఎట్లా పడాలనేదే ఆయన ఆలోచించి నడిపించడం జరిగింది. అందులో ముఖ్యంగా తను రిటైర్ అయిపోయిన తర్వాత తనకు పెన్షన్ డబ్బులు వచ్చి ఉండే దాదాపుగా ₹1 కోటి రావాల్సి ఉండే. ఆ ₹1 కోటి తను ఏం చేసిండంటే తన పైన కేసులు ఉన్నాయి. 10 సంవత్సరాలు కంప్లీట్ ప్రొఫెసర్ టర్మ్ అయితేనే తను ప్రొఫెసర్గా వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అవ్వాలి. అది 10 సంవత్సరాలు కంప్లీట్ కాని క్రమంలో తన పైన FIR బుక్ అయి ఉన్నది. ఇంకా రకరకాల అపాయింట్మెంట్స్లో తన పైన FIR అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో FIR ఉన్న క్రమంలో తన పెన్షన్ క్లియర్ చేయొద్దు బేస్డ్ ఆన్ ద రూల్. సో రిజిస్టర్ గారిని తన బుట్టలో వేసుకొని ఏం చేసిండంటే ₹1 కోటి రిజిస్టర్ గారి ద్వారా NOC తను తీసుకొని ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టి ₹1 కోటి తన అకౌంట్లో క్రెడిట్ 4 రోజుల కింద చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం నిలబడ్డటువంటి దీనిపైన ఒక ఫ్లోర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ ఫ్లోర్ ఎక్స్టెండ్ చేయడంలో కూడా చాలా పెద్ద కుంభకోణం ఉన్నదని చాలామంది చెప్పడం జరిగింది. ఇలా యూనివర్సిటీలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ప్రతి ఐటమ్ను కూడా అవినీతి క్రమంలోనే తను పర్చేస్ చేయడం, దాన్ని ఒక పెద్ద మాఫియా డాన్ లాగా అది చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని భయపెట్టడం, తన గుప్పెట్లో పెట్టుకోవడం, ఎవరైనా ఏమన్నంటే మెమో ఇష్యూ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, రకరకాలుగా చేయడం జరిగింది. సో ఇది తన పైన ఉన్నటువంటి ఆరోపణలు. ప్రస్తుతం అనిల్, ప్రభుత్వం ఎప్పుడైతే కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ తాడికొండ రమేష్ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిందో ఒక్కసారిగా కాకతీయ యూనివర్సిటీలో ప్రకంపనలు సృష్టించాయని చెప్పొచ్చు. చాలా అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆయన 3 సంవత్సరాల వీసీ హయాంలో ఆయన ఈ నెల 21వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత వీసీగా ఆయన రిటైర్డ్ అవుతారు. అయితే దానికంటే ముందు 2 రోజుల ముందే ప్రభుత్వం ఏదైతే వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి కోరింది. దానికి సంబంధించినటువంటి నివేదికలు అందించవచ్చు. తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు కావచ్చు, రకరకాల అంశాలు ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలన్నీ, వివాదమైనటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇటు ప్రొఫెసర్ల నుంచి కావచ్చు, లేకపోతే పార్ట్ టైం లెక్చరర్స్, అదేవిధంగా ఫ్యాకల్టీస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత అనేక విభాగాల నుంచి సంబంధించి కూడా ఇప్పుడు ఈ ఆరోపణ మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా బదిలీలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, గతంలో తొలగించినటువంటి లెక్చరర్లకు, అధ్యాపకులకు సంబంధించి ఇమీడియట్లీ ఒక కౌన్సిల్ సమావేశంలో వాళ్ళని తొలగిస్తే అత్యవసరమైనటువంటి కౌన్సిల్ పెట్టి కొంతమందిని తీసుకోవడం, రకరకాలైనటువంటి బదిలీల
చర్యలు చేయడం, ఇవన్నీ కూడా అనేక రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి అనేక సార్లు నివేదిక ఇచ్చారు. గతం 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి. పిహెచ్డి సంబంధించినటువంటి అంశాలలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. వీటన్నిటి మీద ఒకవైపు ఎంక్వైరీ అని కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు కాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం విజిలెన్స్ ఎంక్వైరీ నేపథ్యంలో ఈ అంశాలన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా తమ నివేదికలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం, విజిలెన్స్ దృష్టికి తీసుకువెళ్తామనే స్పష్టమైనటువంటి సమాచారం అయితే వీళ్ళంతా కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం వీసీ మీదకు సంబంధించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ నేపథ్యంలో ఆయన మాత్రం 21వ తారీఖు నాడు సాయంత్రం వరకు ఆయన పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆర్డర్ వేసింది. దీని మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఆయన ఏదైతే రిటైర్మెంట్కు బెనిఫిట్స్కు సంబంధించి కూడా ఆయన పూర్తిగా రిటైర్మెంట్ కాకముందే ఆయనకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఎన్ఓసి ఇచ్చారు, క్లియరెన్స్ చేశారు. ఇందులో కూడా అక్రమాలు జరిగాయి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మొత్తంగా విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఎలాంటి నివేదిక రానుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మాత్రం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిపాలన విషయంలో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ విషయంలో, తర్వాత ఇక్కడ నిధుల ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, తర్వాత కామన్ మెస్కు సంబంధించి కూడా ప్రతి ఏడాది ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ కాగానే గొడవలు కావచ్చు, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎలాంటి నివేదిక ఇస్తుంది అనేది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తిగా అయినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అనిల్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ ఎంపీ స్థానం ఎవరికి దక్కుతుందని ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు తమదే అంటూ ధీమాతో ఉన్నాయి. ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. పోలింగ్ తర్వాత ఫలితంపై కార్ స్పీడ్ తగ్గిందని అంతా చెప్పుకుంటున్నారు. కమలం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం జరిగిందనే కోణంలో టాక్ నడుస్తుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ సెగ్మెంట్లో ఎస్టీలు, మైనారిటీల ఆధిపత్యం ఉంటుంది. ప్రస్తుతం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నగేష్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా సక్కులు పోటీ చేశారు. ఎంపీ సెగ్మెంట్లో సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రైల్వే లైన్, ఎయిర్పోర్ట్ ఏర్పాటు అంశాలపై పాలకుల వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయి. ఎంపీ పరిధిలో 4 అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీజేపీ, 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలకు రైల్వే లైన్లు, సీసీఐ పునరుద్ధరణ ప్రతికూలంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంపీ సెగ్మెంట్లో జరిగిన పోలింగ్పై అంచనాలు వేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ టీ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో 12,20,563 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. టోటల్గా 74.03% పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 71% నమోదైంది. గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో 3% పోలింగ్ పెరిగింది. అదేవిధంగా అధికంగా 2 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? తెలంగాణలో రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ సర్కారుకే అనుకూలంగా ఓటు వేశారని ఆ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. అదేవిధంగా 3 ఆదివాసీ అభ్యర్థులలో గిరిజనులంతా సుగుణ వైపు ఎక్కువగా మొగ్గు చూపారని భావిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ఓట్ల వర్షం కురిపించారని లెక్కలు వేసుకుంటున్నారు. ఖానాపూర్లో పార్టీ ఎమ్మెల్యే బోజ్జు ఉండడంతో మెజారిటీపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. దీనికి తోడు గుంపగుత్తగా ముస్లింలు, దళితులు, బీసీలు కాంగ్రెస్కు ఓటు వేశారని భావిస్తోంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత బీఆర్ఎస్లో టెన్షన్ మొదలైంది. ఆసిఫాబాద్లో కోవలక్ష్మి, బోత్ అనిల్ యాదవ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆయా సెగ్మెంట్లలో ఓట్లు రాలేదని, అదేవిధంగా మిగతా 5 నియోజకవర్గాల్లో ఓటర్లు మొగ్గు చూపలేదని అంచనాలు వేశారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ చతికిలబడ్డంతో ఆ పార్టీలోని మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని పార్టీల పరిశీలనలో తేలింది. ఓటమి తప్పకపోయినా 2వ స్థానమైనా వస్తుందో రాదోననే భయం ఆ పార్టీని వెంటాడుతోందని టాక్. భవిష్యత్తులో బీఆర్ఎస్ పై ఈ ఎన్నికల ప్రభావం చూపుతుందని, గులాబీ నేతలకు భయం పట్టుకుందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో స్థానిక బీఆర్ఎస్ కీలక నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీకి ఆదిలాబాద్, ముథోల్, నిర్మల్, సిర్పూర్ టీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. ఆ 4 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ వస్తుందని, అలాగే బోత్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సైతం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారని కాషాయ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కనీసం 1,00,000 మెజారిటీతో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మారిన సమీకరణాలు, అభివృద్ధి ఎజెండాతో ఎంపీ స్థానాన్ని గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో మహిళలే నిర్ణేతలుగా నిలవబోతున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారీమణులంతా ఏ పార్టీకి మొగ్గు చూపుతారనేది ఆయా పార్టీల అభ్యర్థులకు అంతు చిక్కటం లేదు. మహిళలు ఏ పార్టీ ఆదరిస్తే వారికే విజయం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎక్కువగా మహిళలే ఓటేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రచారం నిర్వహించడం, ఎన్నికల కమిషన్ మహిళలు ఓటు వేసేందుకు ముందుకు రావాలని ప్రోత్సహిస్తూ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 ప్రత్యేక మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళలకు స్వాగతం పలుకుతూ పూలు ఇవ్వటంతో పోలింగ్ కేంద్రాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో 18,16,543 మంది ఓటర్లు ఉండగా 12,56,301 ఓట్లు మాత్రమే పోలైనట్లుగా అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పోలైన ఓటర్లలో 6,26,704 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకోగా 6,29,512 మంది మహిళలు ఓటు వేశారని చెబుతున్నారు. వరంగల్ లోక్సభలో పురుషుల కంటే ఎక్కువ 2,808 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 7 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేశారని చెప్తున్నారు. వారంతా ఏ పార్టీకి మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలున్నాయి. ఈ పార్లమెంటు పరిధిలో ఆదివాసీ గూడాలు, గిరిజనులు ఎక్కువ. మహబూబాబాద్ ఎంపీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ 15,30,367 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,46,982 మంది పురుషులు, 7,83,280 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈసారి మహిళలు ఎక్కువ మంది ఓటు వేసేందుకు చాలా ఆసక్తి చూపారు. ఆదివాసీ, గిరిజన మహిళా ఓటర్లు వెల్లువలా వచ్చి ఓటేశారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో 11,01,030 ఓట్లు పోలు కాగా ఇందులో పురుషులు 5,42,304, మహిళలు 5,58,678 మంది ఓటు వేశారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా ఎక్కువ మంది మహిళలే ఓటు వేయటం వల్ల మహిళలు ఏ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే వారికి విజయం వరిస్తుందని అధికారులు, రాజకీయ నేతలు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి మహిళల ఓటింగ్ శాతం పెరిగినందున వీరు ఏ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తారో, ఎవరికి అనుకూలంగా ఓటు వేశారో అంటూ అభ్యర్థులు రోజువారీగా ఆరా తీస్తున్నారు. భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉన్న అడవుల్లో ఎన్నో గిరిజన జాతుల ప్రజలు నివాసాలు ఏర్పరచుకున్నారు. కాలక్రమేణా అడవుల విస్తీర్ణం తగ్గడంతో పాటు ప్రజల జీవన విధానాలు మెరుగవడంతో ఈ ఆదివాసీ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. భావితరాలకు గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు తెలిసేలా ట్రైబల్ మ్యూజియం రూపుదిద్దుకుంది. భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ ఆవరణలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. కోయ, కొండరెడ్డి, నాయకపోడు, బంజారా, దళిత జాతులు వారు ఉపయోగించే కొన్ని అరుదైన వస్తువులు, వారి ఆచార వ్యవహారాలను, జీవన విధానాలను ప్రతిబింబించే వస్తువులను ట్రైబల్ మ్యూజియంలో భద్రపరిచారు. 1996-98 మధ్యకాలంలో భద్రాచలం పక్కనే ఉన్న ఎటపాకలో ట్రైబల్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. తర్వాత 2003-04 సంవత్సరంలో దీనిని భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ ప్రాంగణంలోకి మార్చారు. 2013-14లో ₹1 కోటి గిరిజన మ్యూజియంను సరికొత్త రూపు తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపారు అప్పటి ఐటీడీఏ పీఓ దేవరాజన్ దివ్య. ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి పీపుల్ వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆచార వ్యవహారం ఎలా ఉంటాయి అనేవి చూసి వెళ్తూ ఉంటారండి. ఇక్కడ పూర్వకాలం ఎలా వాడారు, ఏ వస్తువులు దేనికి వాడారు, ఆహార పదార్థాలు ఎలా ఉండేవి, అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. ప్రజెంట్ మ్యూజియం అంతే ఇప్పటివరకు ప్రజెంట్ మంచి నడుస్తుంది. ఇంకా చేయాల్సి ఉంది. ఇంకా 50% చేసాం. ఇంకా కూడా వాళ్ళ యొక్క హట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు వాళ్ళ
ఇళ్ళలో ఏ విధంగా జీవన విధానం అన్నీ కూడా చూపించాల్సడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా స్ట్రెంథనింగ్లోనే ఉంది మ్యూజియం. ప్రజెంట్ కూడా నడిపిస్తున్నాం. సాధారణ పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పర్యాటకులు ఉచితంగా ఈ మ్యూజియంను సందర్శించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివాసీలు ఉపయోగించిన అనేక పనిముట్లను ఇక్కడ భద్రపరిచారు. ముఖ్యంగా గిరిజనులు నీరు తాగేందుకు వినియోగించే వివిధ రకాల వెదురు బుర్రలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే నాగళ్లు, గొడ్డళ్లు, బరిసెలు, గిరిజన కుటుంబాలలో నిత్యావసరాలకు ఉపయోగించే వెదురుతో అల్లిన పలు రకాల బుట్టలు, మట్టి పాత్రలు, గిరిజన సంప్రదాయ నృత్యాలకు ఉపయోగించే డోలు, గిరిజన వేషధారణలకు ఉపయోగపడే కొమ్ములు, వివిధ రకాల జాతుల వారు ఉపయోగించే ఆభరణాలు, అలంకరణ సామాగ్రి, ఇలా రకరకాల వస్తువులను మ్యూజియంలో సందర్శనార్థం ఏర్పాటు చేశారు. మన్యంలో దొరికే వివిధ రకాల వనమూలికలు, పండ్లు, నాటు వైద్యంలో ఉపయోగించే పలు రకాల ఆయుర్వేదిక ఔషధాలు మొదలైనవి ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయటం విశేషం. గిరిజన జీవన శైలిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ సైతం మ్యూజియంలో చెప్పుకోదగ్గ అంశంగా పేర్కొనవచ్చు. ఈ గిరిజన మ్యూజియంలో గిరిజనులు పూజించే వనదేవతల ప్రతిమలు మరో ఆకర్షణీయంగా నిలిచాయి. ఆదివాసుల యొక్క సామాజిక, సాంస్కృతిక, ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలని ఏదైతే ప్రపంచానికి చాటి చెబుదామనుకున్నారో అవి నేడు సంపూర్ణంగా కొనసాగుతలేవు. మరి అటువంటి ఈ యొక్క మ్యూజియం, ఆదివాసీ మ్యూజియాన్ని మరి భద్రాచలంలో ఒక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో పెట్టడం వలన అది మారుమూల అయిపోయింది. మరి దానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ఆదివాసుల యొక్క సాంస్కృతిక పరమైనటువంటి విధానాన్ని తెలియజేస్తే భద్రాచలంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి సులభంగా ఉంటుందని. గత కొంతకాలంగా ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మ్యూజియం తన ఉనికినే కోల్పోతున్న పరిస్థితి తలెత్తింది. బూజు పట్టి, చెదలు పట్టి సరైన నిర్వహణ చేసేవారు లేకపోవడంతో మ్యూజియం నిర్లక్ష్యానికి గురైంది. గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం ఐటీడీఏలో ఉన్న ట్రైబల్ మ్యూజియం ని ప్రజలకు చేరువయ్యే చర్యలు తీసుకోలేదని చెప్పాలి. భద్రాచలం పట్టణంలోకి ఐటీడీఏ కార్యాలయానికి దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఐటీడీఏ భవనంలో సైతం ఆ మ్యూజియం ఏదో మూలకు పక్కన పడేసినట్టుంటుంది. ఐటీడీఏకి పని మీద వచ్చిన వాళ్లకే తెలియదు అక్కడ ఒక గిరిజన మ్యూజియం ఉందని. ఇక బయట జిల్లాల్లో, రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి ఈ ప్రాంతంలో ఆ వస్తువులు కానీ ఇంకా వగైరా ఆదివాసులని అర్థం చేసుకునే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ భద్రాచలంలో రామాలయం ప్రాంతంలో ఎక్కడైనా అది ఏర్పాటు చేసినట్లయితే, వాటికి బడ్జెట్ కేటాయించినట్లయితే బాగుంటుందనేది ఈ ప్రాంతంలో ప్రాంతవాసిగా నేను కోరుతా ఉన్నాను. రెండవ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయటం మంచిదే. కానీ గిరిజన మ్యూజియం నిర్మించిన ఉద్దేశం మాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో నీరుగారిపోతుంది. ఊరికి దూరంగా మ్యూజియం ఉండటంతో ఎవరూ రావడం లేదు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలువైన ఈ మ్యూజియంని శ్రీరామచంద్ర స్వామి టెంపుల్కు దగ్గరలో శాశ్వత భవనం నిర్మిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో 2 కోట్లతో ఆలయ పరిసర ప్రాంతాల్లో గిరిజన మ్యూజియం ఏర్పాటుకు చర్యలు చేపడతామని కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి ప్రకటించారు. ఇందులో భాగంగా రామాలయం గోదావరి సమీపంలో స్థలాన్ని సైతం ఎంపిక చేసి 30 లక్షల నిధులు తొలుత కేటాయించారు. కానీ ఈ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. గిరిజన మ్యూజియం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉంది కనుక ప్రస్తుత ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ చొరవ తీసుకుని ఆలయం దగ్గరలో మంచి విశాలమైన భవనం నిర్మించి గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మ్యూజియం నిర్మించాలని స్థానిక గిరిజన నాయకులు కోరుకుంటున్నారు. మ్యూజియం ఏర్పాటు చేసినా అది అధికారుల యొక్క ప్రోద్బలంతోనే ఏదో ఐటీడీలో ఉన్నది తప్ప దానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి ఈ ప్రాంతం యొక్క సంస్కృతిని, ఈ ప్రాంతం యొక్క నాగరికతని కాపాడాల్సిన ప్రభుత్వాలు మరుగున పడేసినాయి. కాబట్టి ఈ సంస్కృతి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం యొక్క ప్రత్యేక దృష్టి సరించి ఆ యొక్క ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ ప్రాంతం యొక్క సంస్కృతిని కాపాడాలని మా యొక్క డిమాండ్ చేస్తా ఉన్నాము. గత ప్రభుత్వం గిరిజన మ్యూజియంపై నిర్లక్ష్యం వహించారని, ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి మ్యూజియం నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక గిరిజన నాయకులు కోరుతున్నారు.
జగిత్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. భీమారం మండల కేంద్రంలో నిప్పంటుకొని 5 ఎకరాల ఈతవనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 3,000కు పైగా ఈత చెట్లు కాలిపోయాయి. 4 నెలల క్రితం మండల కేంద్రంలో కమ్మారిపేటలో ఈతవనం దగ్ధమైంది. 15 రోజుల క్రితం దేశాయిపేటలో 5,000కు పైగా చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.